ఒక మనిషిని, మన కుటుంబమును, ఇంటి వాణిని, మన స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. అన్యాయముగా ఆక్రమింతురు. ఇలాంటివి ఏ ఇంటిలో ఉన్నవో ఆ ఇల్లు దేవునికి ఏమవుతుంది? అసహ్యం. దీపదేశకాండంలో చూసాం కదా మనం. అసహించుకుంటాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవ గృహాలు, క్రైస్తవ కుటుంబాలు దేవునికి ఇష్టమైన కుటుంబాలుగా ఉండాలి. దేవుడు ఆ కుటుంబాన్ని చూసి ప్రేమించే కుటుంబాలుగా ఉండాలి. దేవుడు ఆ కుటుంబాన్ని చూసి ఆ కుటుంబాన్ని దీవించేటువంటి కుటుంబాలుగా ఉండాలి. దీవెనకు యోగ్యకరమైన కుటుంబాలుగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఇంటిలో అన్యాయముగా ఆక్రమించిన సొమ్ము ఉండకూడదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుకుందాం. 9-10 వచనాలు చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చాను. సౌలు ఈటె చేత పట్టుకొని ఎంట కూర్చుండి ఉండెను. ఏం పట్టుకుని కూర్చున్నాడండి సౌలు గారు? ఈటె చేత పట్టుకొని ఎంట కూర్చుండి ఉండెను. ఈటె అనగా అసూయలు. ఈటె అనగా అసూయలు. ఈటె అనగా అసూయ. ఈటె చేత పట్టుకుని ఎంట కూర్చుని ఉండెను. ఎవరు కూర్చున్నారు? సౌలు రాజు. ఎవరు కూర్చున్నారండి? సౌలు రాజు గారు. చదువుదామా. దావీదు సితార వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈటె విసిరెను. దావీదు అతని ఎదుటి నుండి తప్పించుకొనినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారిపోయాను. స్తోత్రం కలుగునుగాక. ఏముండకూడదండి ఇంట్లో? ఏముండకూడదు? ఈటెలు ఉండకూడదు. ఈటెలు అనగా అసూయలు. ఈటె అనగా అసూయ. అసూయ ఎంత భయంకరమైనటువంటి మనసో తెలుసా అండి? అసూయ అనగా ఎంత భయంకరమో. అసూయ వలన బుద్ధిహీనులు చచ్చెదరు అని వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథంలో బుద్ధిహీనులు అసూయ వలన చచ్చెదరు. అసూయ ఉండకూడదు. అసూయ క్యాన్సర్ కంటే ప్రమాదకరమైనది. అసూయ ఉండకూడదండి. ఎవరిని చూసి అసూయ పడవలసిన అవసరం లేదు. దేవుని వైపు మనం చూడాలి. దేవుని వైపు మన కన్నులెత్తాలి. దేవుని మీద మన విశ్వాసం ఉంచాలి. దేవుని మీద మనం నమ్మకం ఉంచాలి. నీకేమి అవసరమో దేవుని అడగడం నేర్చుకోవాలి. సర్వశక్తిమంతుడు, గొప్ప దేవుడు, ఆ యొక్క సమస్తమును ఇవ్వగలిగేటువంటి దేవాది దేవుడు నీ ముందుండగా నీవు ఎవరిని చూసి అసూయ పడవలసిన అవసరం లేదు. దావీదును చూసి సౌలు గారు అసూయ పడుతూ ఉన్నాడు. చంపాలనుకుంటున్నాడు. ఎందుకంటే సౌలు గారి కంటే దావీదు గారికి ఎక్కువ ఘనత వచ్చింది కనుక. ఏమొచ్చింది? ఒకళ్ళకి మంచి పేరు రావడం ఇష్టం ఉండదండి. ఒకళ్ళ మంచి పేరు వస్తే వాళ్ళ మీద ఎలాగైనా ప్రతీకారం, లేకపోతే వాళ్ళ మీద ఏదో ఒక బురద చల్లాలి. ఆ మంచి పేరును మాపివేయాలని చూస్తూ ఉంటారు. ప్రియులారా, దేవుని స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవుల యొక్క ఇంటిలో ఈటెలు ఉండకూడదు, అనగా అసూయలు ఉండకూడదు. ఏముండకూడదండి? అసూయ ఉండకూడదు. అసూయ ఉంటే నిన్ను చూసి దేవుడు ఏం చేస్తాడు? అసహించుకుంటాడు. ఏం చేస్తాడు? అసహించుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా క్రైస్తవుని యొక్క ఇంటిలో ఏముండకూడదు అని అంటే, ఇంటిలో సోమరితనం ఉండకూడదు, ఇంటిలో కలహాలు ఉండకూడదు, ఇంటిలో మేలుకు ప్రతికీడు ఉండకూడదు, ఇంటిలో అన్యాయముగా ఆక్రమించిన సొమ్ము ఉండకూడదు, ఇంటిలో ఈటలు ఉండకూడదు, అసూయలు ఉండకూడదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును చంపాలని ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ దావీదుని ఏమీ చేయలేకపోయాడు. తన అసూయతో తానే చచ్చిపోయాడు. తన కుమారులను కూడా పోగొట్టుకున్నాడు సౌలు గారు.
స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అసూయ పడడం వల్ల మనకే నష్టం తప్ప ఎవరి మీద పడుతున్నామో వాళ్ళకి ఏ నష్టం కలగదు. వాళ్ళు క్షేమంగానే ఉంటారు, వాళ్ళు మంచిగానే ఉంటారు. అసూయ పడ్డ మనమే నష్టపోతాం. జాగ్రత్త ప్రియా దేవుని బిడ్డలారా, మన ఇంటిలో ఏముండకూడదంటే అసూయ అనేటువంటిది అస్సలు మన యొక్క పరిసర ప్రాంతాల్లోనికి రావడానికి వెళ్ళలేదు. ప్రియులారా, ఎవరికో ఏదో ఉందో మనకేదో లేదని మనం అవసరం లేదు. దేవుడు నీకేది ఇస్తే దానితోనే నీవు తృప్తి కలిగి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం కూడా మనం ఒకసారి చూసుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. అమ్మా, స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశములో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు. ఏమండి, స్థలము మిగలకుండా మీరు మాత్రమే నివసించాలనుకుంటాం. దీన్ని ఏమంటారు? స్వార్థం. ఎవరికుంటే లేకపోతే మనకేంటి? మనం మంచిగా ఉన్నామా లేదా, మనము మంచిగా తిన్నామా లేదా, మనం మంచిగా సంపాదించామా లేదా. స్వార్థం. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొను పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. ఏంటంటండి దీన్ని ఏమంటారు? స్వార్థం. ఏమంటారండి? మన ఇంటిలో స్వార్థం ఉండకూడదు. మన ఇంటిలో స్వార్థం ఉండకూడదు. ఇంటిలో స్వార్థం ఉండకూడదు. దేవుని జనాంగమా, వాక్యం మనతో మాట్లాడుచూ ఉన్నది. క్రైస్తవుని యొక్క ఇంటిలో ఏముండకూడదు? క్రైస్తవుని యొక్క ఇంటిలో ఏముండకూడదు? మొదటిగా సోమరితనం ఉండకూడదు. రెండవదిగా కలహాలు ఉండకూడదు. మూడవదిగా మేలుకు ప్రతికీడు ఉండకూడదు. నాలుగవది అన్యాయముగా ఆక్రమించిన సొమ్ము ఉండకూడదు. ఐదవది ఇంటిలో ఈటెలు ఉండకూడదు, అసూయలు. ఆరవది ఇంటిలో స్వార్థం ఉండకూడదు. ఇంటిలో స్వార్థం ఉండకూడదు. స్వార్థం ఉండకూడదండి, నిస్వార్థంగా ఉండాలి. తిమోతి పత్రికలో ఉంటుంది కదా, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఆ అపాయకరమైన కాలములలో మనుష్యులు స్వార్థప్రియులు. మనుష్యులు ఎలాగుంటారో, వాళ్ళ యొక్క క్రియలేంటో, వారిలో ఉన్నటువంటి స్వభావాలేంటో పెద్ద లిస్ట్ ఉంది అక్కడ. ఈ అంత్య దినాలలో ఉన్నటువంటి మనుష్యులు స్వార్థప్రియులు అని వాక్యం మనతో మాట్లాడుచున్నది. ఇంటిలో స్వార్థం ఉండకూడదు. నేను బాగుంటే చాలు, స్వార్థం ఉండకూడదని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ఇంకొక మాటను మనం చూసుకుని ముగించుకుందాం. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. రాజు ముందర నుండి షండులలో హర్బోనా అనునొకడు ఏలినవాడ చిత్తగించుము. రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దెకాయిని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా. హామాన్ ఇంట్లో ఏముందండి? ఉరికొయ్య. ఏముందండి? ఉరికొయ్య ఉంది. అంటే ఇతరులను చంపేయాలని హత్య ఉంది వారింటిలో. ఇతరుల కొరకు ఉరికొయ్యను తవ్వించి తీసి ఉంచాడు, సిద్ధం చేసి ఉంచాడు. ఎవరండి? హామాను. మొర్దెకాయి కొరకు ఉరికొయ్యను తవ్వించుంచాడు, ఉరికొయ్యను అమర్చుంచాడు. స్తోత్రం కలుగునుగాక. హామాను ఇంటిలో ఏముందమ్మా? ఉరికొయ్య అంటే ఇతరులకు క్షేమాన్ని ఇచ్చేది అది
ఉరుకొయ్య అంటే ఇతరులకు ఆనందాన్ని ఇచ్చేదా? ఇతరులకు మేలు చేసేటువంటిదా? మన దేవుడు ఎలాంటి వాడు? పాపులను సహితం క్షమించే దేవుడు. పాపులను సహితం క్షమించే దేవుడు. ఎంత ఘోర పాపినైనా ప్రభువా అని మనము ఆయన సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడితే చేసినటువంటి పాపాలన్నిటినీనంట ఎక్కడ పాడేస్తాడంట? ఆయన ఎక్కడ పాడేస్తాడంట? అగాధములో పడవేస్తాడు. మరెన్నటికీ జ్ఞాపకం చేసుకోడు ఆ పాపాలని దేవుడు. ఎందుకో తెలుసా? పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టావు కనుక. ప్రియ దేవుని సంగమా, ప్రేమ కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, అందరికీ ఉపకారి అయినటువంటి దేవుడు మన దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు. కానీ ఇతని యొక్క ఇంటిని చూసేసరికి అతని ఇంటిలో ఏముంది అని అంటే ఉరుకొయ్య. ఏముందండి? ఉరుకొయ్య ఉంది. క్రైస్తవుని యొక్క ఇంటిలో ఏముండకూడదని మనం చెప్పుకున్నాం. ఏముండకూడదని చెప్పుకున్నామండి? సోమరితనం ఉండకూడదు, ఇంకా కలహములు ఉండకూడదు, మేలుకు ప్రతికీడు చేయకూడదు, అన్యాయంగా ఆక్రమించిన సొమ్ము ఉండకూడదు, ఇంటిలో ఈటెలు ఉండకూడదు, ఇంటిలో స్వార్థం ఉండకూడదు, ఇంటిలో ఉరుకొయ్య ఉండకూడదు. చంపేయాలనేటువంటి తపన, ఇతరులను చంపేయాలనేటువంటి తపన. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం మాట్లాడుకున్నాం, మన వాక్యంలో వచ్చింది ఏంట మాట అంటే ఉరుకొయ్యలు తవ్వకలొద్దు, లేకపోతే కత్తులతోనే దాడి చేయకలొద్దు, తుపాకీలతో దాడి చేయకలొద్దు, కానీ తోటాల లాంటి మాటలతో దాడి చేస్తారు కొందరు. ఏమండి? వారి గుండె చీలినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంటిలో ఉరుకొయ్య తీసిపెట్టాడు. అయితే వాక్యం చదువుతూ ఉన్నప్పుడు రాజు దాని మీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరుకొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. మనం ఎవరినో పాడు చేయాలని, మనం ఎవరి మీదో దాడి చేయాలని, మనం ఎవరినో ఏదో చేయాలని మనం అనుకుంటే, మనం అన్యాయముగా చేయాలనుకున్న దేనిలోని కూడా మనం జయం పొందుకోలేమండి. మనం చేసే ప్రతి విషయంలో కూడా న్యాయము కనబడితే గనుక దేవాది దేవుడు మన పక్షంగా ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు న్యాయవంతుడు, మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు యథార్థవంతుడు, మన దేవుడు నమ్మకమైన వాడు, మన దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ప్రియులారా, అలాంటి దేవుడు మనకు తోడుగా ఉన్నారు. అయితే ఈలోగా మనకు అక్కరలేనటువంటి వాటిని మన హృదయాల్లో పెట్టుకోవలసిన అవసరం లేదు. అవి సాతాను యొక్క తలంపులు, సాతాను యొక్క ఉద్దేశాలు, సాతాను యొక్క ఆలోచనలు. ప్రియులారా, అయితే వాటిని మనము హృదయాలలో పెట్టుకోవలసిన, వాటికి చోటివ్వలసిన అవసరం లేదు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుని యొక్క గుణాతిశయాలను నీవు కూడా నీ హృదయంలో పెట్టుకుని, నీ దేవుడు ఎలాగైతే ఈ లోకంలో బ్రతికాడో, నీ దేవుడు ఎలాగైతే నీ ముందు మాదిరి ఉంచి వెళ్ళాడో, అట్టి ప్రకారంగా నువ్వు జీవిస్తే గనుక ఆయన ఎల్లప్పుడూ నీతో ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. గడాంధకారపు లోయలో సంచరించిన అపాయము నీ యొద్దకు రాదంటున్నాడు. ఎందుకంటే ఆయన తోడుగా ఉంటాడు గనుక, ఆయన మనకు కాపరిగా ఉంటాడు గనుక. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూలవాక్యం ఒకసారి చదువుకుని మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 23:14 నీ దేవుడని యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును, నువ్వే విషయాల్లో బంధించబడి ఉన్నావు, ఏ కట్లలో నువ్వు కట్టబడి ఉన్నావు, ఏ పరిస్థితులలో నువ్వు బంధించబడి ఉన్నావు, ఎలాంటి స్థితిగతులను నీవు బంధించబడుతూ ఉన్నావు, నిన్ను విడిపించడానికి, నీ శత్రువులను నీకు అప్పగించడానికి నీ పాళెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. స్తోత్రం కలుగునుగాక. పాళెము అనగా మనము నివసించే నివాసం, మన చుట్టూ ఉండే పరిసర ప్రాంతం,
పరిశుద్ధమైనదిగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. నీ ఇంటిని చూసినప్పుడు నీ ఇల్లు తుడిసవా లేదు అది చూడు దేవుడు. నీ ఇల్లు అని అంటే నీ హృదయమే, నీ జీవిత విధానమే ఆయనకు నచ్చేదిగా ఉండాలి. నీ ఇంటిలో ఏముండకూడదు, ఏముంటే ఆయనకు అసహ్యం. ఏమండి, మనల్ని చూసి అసహ్యమైనదేదియు ఆయన మనలో నుండి చూడకూడదు. ఏమంటే అసహ్యం ఆయనకి? సోమరితనం అంటే అసహ్యం, కలహాలంటే అసహ్యం, మేలుకు ప్రతికీడు చేయడం అంటే అసహ్యం, ఇంటిలో అన్యాయముగా ఆక్రమించిన సొమ్ము ఉండడం అసహ్యం, ఈటిలు ఉండడం అసహ్యం, అసూయలు, ఇంటిలో స్వార్థం ఉండడం అసహ్యం, ఇంటిలో ఉరికొయ్య ఉండడం అసహ్యం. కాబట్టి క్రైస్తవ బిడలారా, నీ ఇంటిలో ఏముంది? ఇందులో చెప్పబడినటువంటి మాటలు ఏమైనా నీ హృదయంలో ఉన్నవా? నీ జీవితంలో పనిచేస్తూ ఉన్నవా? అయితే నీవు అపవాది యొక్క ఏలుబడిలో నీవు ఉన్నట్లే. వాటి ద్వారా నీకు క్షేమం ఉండదు, వాటి ద్వారా నీకు సంతోషం ఉండదు, వాటి ద్వారా నీకు దీవెన ఉండదు, వాటి ద్వారా నీకు మేలులు ఉండవు. కాబట్టి ప్రియులారా, వాటిని విడిచిపెట్టుకొని పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నీ దేవుడు సంచరించి నేను చూచినప్పుడు ఆయన దృష్టికి నువ్వు పరిశుద్ధమైన వ్యక్తిగా కనిపిస్తే గనుక ఆయన నిన్ను అన్ని విషయాలలో కూడా కాపాడి రక్షించి బలపరిచి దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అట్టి కృపాభాగ్యాన్ని దేవాది దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక.